భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు నిర్వహిస్తున్న ప్రత్యేక ఓటరు జాబితా సమగ్ర సవరణ కార్యక్రమంలో భాగంగా ఓటర్ల మ్యాపింగ్, ధృవీకరణ, డిజిటలైజేషన్ ప్రక్రియను వేగవంతంగా, నాణ్యతతో పూర్తి చేయాలని రాజమహేంద్రవరం రెవెన్యూ డివిజనల్ అధికారి, రాజనగరం ఎన్నికల నమోదు అధికారి ఆర్. శివరాముడు బూత్ స్థాయి అధికారులకు సూచించారు. సమావేశంలో తహసీల్దార్, సిడిపిఓ కోరుకొండ, సూపర్వైజర్ తదితర అధికారులు పాల్గొన్నారు. సో మన రాజనగరం కాన్స్టిట్యున్సీకి సంబంధించి మనకు టోటల్గా ఓట్స్ ఉండేటువంటిది 2,17,026 ఉన్నాయి. దాంట్లో మనకి ఇంతవరకు డిస్ట్రిబ్యూషన్ అనేటువంటిది 98% చేశాము, 98.56% డిస్ట్రిబ్యూట్ చేశాము. అదేవిధంగా డిజిటైజేషన్ అనేటువంటిది 56.55% చేయడం జరిగింది. సో మనకి షెడ్యూల్ ప్రకారం ఏంటంటే రేపు 14th నాటికి డిజిటైజేషన్ అనేటువంటి ప్రోగ్రాము కంప్లీట్ కావాలా, డిస్ట్రిబ్యూషన్ అండ్ డిజిటైజేషను. తర్వాత మనకు 21st, ఈ నెల 21st నాటికి మనకు డ్రాఫ్ట్ పబ్లిష్ అవుతుంది. ఆ తర్వాత మళ్ళీ ఒక టూ మంత్స్ మనకు నోట్స్లు ఇస్తారు. మనకు నోటీస్ పీరియడ్ ఉంది. అంటే ఎవరైతే కనుక డ్రాఫ్ట్లో లేని వాళ్ళు, డ్రాఫ్ట్లో ఏదైనా తప్పులు ఉన్న వాళ్ళకి వాళ్ళకు సంబంధించినటువంటి పత్రాలు తీసుకోవడానికి టైం ఉంది. ఫైనల్గా ఏంటంటే 2 months తర్వాత ఫైనల్గా సెప్టెంబర్ 22వ తేదీ నాటికి మనకు షెడ్యూల్ పూర్తయి ఫైనల్ పబ్లికేషన్ అయిపోతుంది. అయితే మనం ఏంటంటే మనకు 14th వరకు డిజిటైజేషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం అనేటువంటిది ఉంది కాబట్టి ఇది 100% మనకు డిస్ట్రిబ్యూషన్ అంటే కంప్లీట్ కావాలి. కాబట్టి అందరూ బిఎల్ఓస్కి మేము మా సైడ్ నుండి, అధికార యంత్రాంగం సైడ్ నుండి అన్ని డిపార్ట్మెంట్స్ కూడా చేస్తున్నారు. మేము దీంట్లో కూడా కోరేది ఏమంటే పబ్లిక్ నుండి, అదేవిధంగా మనకు రాజకీయ పార్టీల నుండి కూడా ప్రతి రాజకీయ పార్టీ కూడా బిఎల్ వేస్తున్నారు. వాళ్ళు కూడా పూర్తి స్థాయిలో సహకరిస్తే కనుక ఈ యొక్క మనకు ఇచ్చినటువంటి టైం షెడ్యూల్ లోపల దీన్ని పూర్తి చేయడానికి మనకు అవకాశం ఉంటుంది. కాబట్టి అందరినీ రిక్వెస్ట్ చేసేది అంటే అందరూ సహకరించండి. ఇది మనం ఎప్పుడైతే కనుక ఒకసారి ఈ లిస్టులో ఎలక్షన్ లిస్టు, ఫైనల్ లిస్ట్ వచ్చిన తర్వాత మళ్ళా మావి పోయినాయి అనేటువంటిది ఇది కాకుండా దయచేసి అందరూ ఈ యొక్క అవకాశాన్ని ఉపయోగించుకోవాలా. దీంట్లో కొంతమంది మా దగ్గరికి వస్తున్నారు, ఏదో అడుగుతున్నారు అనేటువంటి ఒక కొంచెం మీరు ఇప్పుడే చెప్పినట్టు కొంచెం భయాందోళన చెందుతున్నారు అంటే అనుమానాలకు తావులేదు. మీ దగ్గరికి వచ్చేది అంత ఆథరైజ్డ్ బిఎల్ఓస్ వస్తున్నారు. కాబట్టి దయచేసి ప్రజలు మీకు సహకరించాలని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. మనకు ఈ ఫామ్స్ అనేటువంటిది అందరికీ అవగాహన ఉంటుందని చెప్పలేము. మన దాంట్లో ఇల్లిటరేట్స్ ఉంటారు, తెలియని వాళ్ళు ఉంటారు. కాబట్టి వాళ్ళు జస్ట్ మనం సంతకం పెట్టి ఇన్ఫర్మేషన్ ఇస్తే కనుక ఫిల్ చేసేటువంటి పార్ట్ మేమే చేస్తాం, మా బిఎల్ఓ వాళ్ళు చేస్తున్నారు. అది ప్రాబ్లం లేదు. వాళ్ళకి అవగాహన ఉండి ఫామ్ ఫిల్ చేసుకొని వస్తే వెళ్ళండి గుడ్. లేకపోతే కనుక వాళ్ళు ఆ ఇన్ఫర్మేషన్ ఇచ్చి సంతకం పెట్టిస్తే మా వాళ్ళే చేస్తూ ఉన్నారు. ఆ ఇష్యూ లేదు. అంటే ఇప్పుడు కూడా అంటే కొత్త న్యూ ఓటర్స్ చేసుకోవచ్చు. ఇప్పుడే అంటే కొత్తగా ఎన్రోల్ కావాలనేటువంటి వాళ్ళకు తీసుకోవచ్చు. అది ఉంది, ఆ ప్రయోజనం కూడా ఉంది కొత్తగా ఎన్రోల్ అయ్యే వాళ్ళకి. అంటే మొత్తం ఇదంతా అయిపోయిన తర్వాత ప్రోగ్రామ్ అంతా ఫైనల్ లిస్ట్ అయిన తర్వాత మళ్ళీ మనకు ఏదైనా మార్పులకు చేర్పులకు మళ్ళీ అవకాశం ఇస్తారు. ఇన్ ది సెన్స్ ఒక్కసారి లిస్టులో ఉండి పోకుండా చూసుకోవాలి. ఎందుకంటే మనము 2002 SIR ఎప్పుడైతే చేశారో ఆ డేటాతో మనము లింక్ చేస్తున్నాం. సో ఆ లింకు దొరికేటువంటి వాళ్ళతోనే మనము దీన్ని ఫైనల్ లిస్ట్ వస్తుంది. కాబట్టి అది మీరు మళ్ళీ తర్వాత చేస్తారులేనటువంటి ఆ యొక్క నెగ్లిజెన్స్ యాటిట్యూడ్ కాకుండా ఇప్పుడే చేసుకోవాలనేటువంటి దాన్ని చేస్తే బాగుంటుంది. ఇంకా తర్వాత రాజనగరం అనేటువంటిది అంటే ఇవాళ రాజనగరంలో కొంత అర్బన్ పార్ట్ ఉంటుంది కాబట్టి కొంత ఇబ్బంది ఉంది. కోరుకొండ మండలం బాగుంది. కోరుకొండలోనే టోటల్గా వచ్చేసి మనకు 99% డిస్ట్రిబ్యూషన్ జరిగింది, 99.15 జరిగింది. అదేవిధంగా డిజిటైజేషన్ అనేటువంటిది కూడా 63.74 జరిగింది యాజ్ ఆఫ్ నౌ ఇప్పటికి.